నేను చేయబోయేటువంటి కార్యాన్ని అబ్రహాముకు దాచిందనా. మీరు ఆదికాండము 18వ అధ్యాయము 16వ వచనం నుండి మనం చదువుకుందాం. అప్పుడు ఆ మనుషులు అక్కడి నుండి లేచి సొదొమ తట్టు చూచారు. అబ్రహాము వారిని సాగనంపుటకు వారితో కూడా వెళ్ళెను. అప్పుడు యావే, నేను చేయబో కార్యము అబ్రహామునకు దాచెదనా. అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును. అతని మూలముగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యావే అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయమును జరిగించును. యావే మార్గమును గైకొనుటకు అతడు వారి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. మరియు యావే సొదొమ గొమొర్రాలను గురించిన మొర గొప్పది కనుక వాటి పాపము బహు భారమైంది కనుక నేను దిగిపోయి నా యొద్దకు వచ్చిన మొర చొప్పుననే వారు సంపూర్ణము చేసిరో లేదో చూచిదను. చేయని ఎడల నేను తెలుసుకుందునెను. ఆ మనుషులు అక్కడి నుండి తిరిగి సొదొమ వైపు వెళ్ళిరి. అబ్రహాము ఇంకా యావే సన్నిధిలో నిల్చుండెను. అప్పుడు అబ్రహాము సమీపించి ఇట్లనెను, దుష్టులతో కూడా నీతిమంతులను నాశనం చేయుదువా? ఆ పట్టణములో ఒకవేళ 50 మంది నీతిమంతులుండిన ఎడల దానిలోని 50 మంది నీతిమంతులను నిమిత్తము ఆ స్థలమును నాశనము చేయక కాయవా? ఆ చొప్పున చేసి దుష్టులతో కూడా నీతిమంతులను చంపుట నీకు దూరమగునుగాక. నీతిమంతుని దుష్టునితో సమానముగా ఎంచుట నీకు దూరమగునుగాక. సర్వలోకమునకు తీర్పు తీర్చువాడు న్యాయం చేయడా అని చెప్పినప్పుడు యావే సొదొమ పట్టణములో 50 మంది నీతిమంతులను కనబడిన ఎడల వారిని బట్టి ఆ స్థలమంతటిని కాయుదునెను. అందుకు అబ్రహాము, ఇదిగో ధూళియు బూడిది అయిన నేను ఎలోహిముతో మాట్లాడ తెగించున్నాను. 50 మంది నీతిమంతుల్లో ఒకవేళ 5 తక్కువైతే 5 తక్కువైనందున ఆ పట్టణమంతయు నాశనం చేయుదువా అని మరలా అడిగాను. అందుకు ఆయన, అక్కడ 45 నాకు కనబడిన ఎడల నాశనము చేయనెను. అతడింకా ఆయనతో మాట్లాడుచు, ఒకవేళ అక్కడ 40 మందియే కనబడుతునేమో అనినప్పుడు ఆయన 40 మందిని బట్టి నాశనం చేయకయిందునని చెప్పగా అతడు, యావే కోపపడని ఎడల నేను మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 30 మందియే కనబడుతునేమో అన్నప్పుడు ఆయన, అక్కడ 30 మంది నాకు కనబడిన ఎడల నాశనం చేయనెను. అందుకు అతడు, ఇదిగో యావేతో మాట్లాడ తెగించి తిని, ఒకవేళ అక్కడ 20 మంది కనబడుతురేమో అని అన్నప్పుడు ఆయన 20 మందిని బట్టి నాశనము చేయకుందుననగా అతడు, యావే కోపపడని ఎడల నేను ఇంకొక మారే మాట్లాడేదను. ఒకవేళ అక్కడ 10 మంది కనబడుతురేమో అన్నప్పుడు ఆ 10 మందిని బట్టి నాశనము చేయకెందునని యావే అబ్రహాముతో అనెను. యావే అబ్రహాముతో మాట్లాడు చాలించి వెళ్ళిపోయాను. అబ్రహాము తన ఇంటికి తిరిగి వెళ్ళాను. ఆయన నమస్కారం. హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, అబ్రహాము గారి దగ్గరికి 3 మనుష్యులు ఆ యొక్క మమ్రే దగ్గర ఉన్న సింధూరు వనంలో అబ్రహాము గారు ఎండవేళ గుడారం దగ్గర కూర్చుని ఉన్నప్పుడు ఆ 3 మనుషులు ప్రత్యక్షమయ్యారు. ఆ ప్రత్యక్షమైనప్పుడు అతడు కన్నులెత్తి చూసినప్పుడు 3 మనుషులు అతని ఎదుట నిలబడి ఉన్నారు. అతడు వారిని చూచి గుడారపు వాకిటి నుండి వారిని ఎదుర్కొనుటకు పరిగెత్తి నేల మట్టుకు వంగి, యావే నీ కటాక్షము నా మీదనున్న ఎడల ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దు. నేను కొంచెము నీళ్లు తెప్పించదును. దయచేసి కాళ్ళు కొడుక్కొని ఈ చెట్టు క్రింద అలసట తీర్చుకుని కొంచెం ఆహారం తెచ్చుదును.
మీ ప్రాణములను బలపరుచుకుని తరువాత మీరు వెళ్ళవచ్చును. ఇందు నిమిత్తమే కదా మీ దాసునికు వచ్చి తిరగను. వారు చెప్పినట్లు చేయమనగా అబ్రాహాము గుడారంలో ఉన్న శారా యొద్దకు త్వరగా వెళ్ళి, నీవు త్వరపడి 3 మానికల మెత్తని పిండిని తెచ్చి పిసికి రొట్టెలు చేయమని చెప్పెను. మరి అబ్రాహాము పశువుల మందకు పరిగెత్తి ఒక మంచి లేత దూడని తెచ్చి ఒక పనివానికి అప్పగించెను. వాడు దాన్ని త్వరగా సిద్ధపరిచెను. తరువాత అతడు వెన్నను పాలను తాను సిద్ధము చేయించిన దూడని తెచ్చి వారి ఎదుట పెట్టి వారు భోజనము చేయుచుండగా వారి యొద్ద ఆ చెట్టు క్రింద నిలుచుండెను. చూడండి, 3 మనుషులు అబ్రాహాము దగ్గరకు వచ్చారు. అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు ఆ 3 ఎవరు చెప్పండి? ఒకరు యావే, ఇద్దరేమో దూతలు. కాబట్టి సర్వశక్తిమంతుడు ఆ భూమి మీదకు వచ్చి ఈ మట్టి ద్వారా ఒక శరీరమును ధరించుకొని అక్కడ ఉన్నటువంటి ధూళిలో ఆ ధూళిని తీసుకొని ఒక శరీరముగా మార్చుకొని ఆ శరీరమును ధరించుకొని అబ్రాహాము దగ్గరకు వచ్చాడు. దూతలు కూడా అదే విధంగా వచ్చారు. ఆ అబ్రాహాము దగ్గరకు వచ్చినప్పుడు అబ్రాహాము గారు వివేచన కలిగిన వాడు. వివేచన అంటే అందుట్లో దూతలు ఎవరో, అందులో సర్వశక్తిమంతుడు ఎవరో, యజమాని ఎవడో, దాసులు ఎవరో గుర్తించగలిగిన ప్రత్యేకత కలిగిన వాడు అబ్రాహాము గారు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. లోతుకైతే ఆ ప్రత్యేకత లేదు, ఆ ప్రత్యక్షత లేదు. అందువల్లే లోతు 3 చూసి నా ప్రభువులారా అంటాడు. ఇక్కడైతే అబ్రాహాము ఏమంటాడు చెప్పండి? యావే ఎలోహీం నీ కటాక్షం నా మీద ఉన్న ఎడల ఇప్పుడు నీ దాసును దాటిపోవద్దంటాడు. ఎలోహీం అంటాడు. అంటే ఇక్కడ బైబిల్ ఏమంటుంది? ప్రభువా అని ఉంటుంది. అంతేగాని నా ప్రభువులారా అనలేదు. కానీ లోతు దగ్గరకు వచ్చేటప్పటికి నా ప్రభువులారా అంటాడు. అంటే ప్రత్యక్షత లేదు లోతుకి. కానీ అబ్రాహాముకి ఏమన్నా చెప్పండి? అందువల్ల మనకు కూడా ఆ ప్రత్యక్ష ఉంది కాబట్టి మనము 3 కాదు, ఆయన ఒక్కడే అని మనం విశ్వసిస్తున్నాం. కానీ మత్స్యాగ సంఘాలకు ఆ ప్రత్యక్షత లేదు కాబట్టి 3 దేవుళ్ళు అనే సిద్ధాంతాలు ఉన్నాయి ఆ గుంపు. మనమైతే ఒక్కడని మనం నమ్ముతాం. కాబట్టి అబ్రాహాము గారు కూడా ఆయన ఒక్కడని నమ్మిన వాడే తప్ప 3 దేవుళ్ళని నమ్మినవారు కాదు. కాబట్టి అబ్రాహాము గారు రాగానే ఆ యొక్క సర్వశక్తిమంతుడు దూతలు రాగానే వారికి గొప్ప ఆతిథ్యం ఇచ్చాడు. అంటే సర్వశక్తిమంతుడే మానవ శరీరములో ఉండి ఆ యొక్క అబ్రాహాము యొక్క గృహములో భుజించాడు. ఆయన నామముస్తాడు. హల్లెలూయా. అంటే అబ్రాహాము పెట్టినటువంటి ఆహారమును ఆ ఎలోహిం, ఆ పరలోకమైనటువంటి ఆ ఎలోహిము ఆ మానవ శరీరములో ఉండి అబ్రాహాము యొక్క ఇంటిలో ఆయన భుజించాడు. ఆయన నామముస్తాడు. అప్పుడు ఆ తర్వాత శారా ఎక్కడ ఉన్నదని అడిగినప్పుడు ఆ శారా గుడారములో ఉన్నది. అప్పుడు నీకు కుమారుడు కలుగుతాడు అన్నప్పుడు ఆ శారా ఏం చేసిందంటే నవ్వింది. అంటే వృద్ధులమైన మేము మరలా సంతానాన్ని కంటామా అని నవ్వినప్పుడు సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమైనా ఉన్నదా? ఆయనకు అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి ఆ యొక్క అబ్రాహాము యొక్క శారా శరీరమును మార్చి ఆయన రూపాంతరం పరిచి వారికి ఒక సంతానాన్ని కూడా ఇచ్చాడని మనకు తెలుసు. ఆయన నామముస్తాడు. కాబట్టి సర్వశక్తిమంతునికి అసాధ్యమైనది ఏమైనదా ఉన్నదా అని చెప్పిన తరువాత సర్వశక్తిమంతుడు ఆ సొదొమ గొమొర్రా యొక్క లేకపోతే ఆ పాపం పరిపూర్ణమైపోయింది. మనుషులు చెడిపోయారు. సమస్త మానవాళి చెడిపోయింది. ఇప్పుడు పిల్లల్లాగానే, ఇప్పుడు కుర్రోళ్ళలాగానే, ఇప్పటి ఆడపిల్లల్లాగానే, ఇప్పుడు స్త్రీలు లాగానే ఆ సొదొమ గొమొర్రా కూడా బాగా చెడిపోయింది. త్రాగడం, తిరగడం విచ్చలవిడిగా, సర్వశక్తిమంతుని కట్టుబాట్లు లేకుండా, సర్వశక్తిమంతుని భయం లేకుండా విచ్చలవిడిగా తిరుగుతూ ఉన్న దానిని బట్టి సర్వశక్తిమంతుని యొక్క ఉగ్రత సొదొమ గొమొర్రా మీదకి వచ్చింది. అందుకని వాళ్ళ పాపము పరిపూర్ణమైపోయింది అన్నాడు ఆయన. ఆ పాపము పరిపూర్ణమైపోయింది కాబట్టి అందుకని ఇక్కడ ఆయన ఏం చెప్తున్నాడు చూడండి, సొదొమ గొమొర్రాను గురించిన మరో గొప్పది కనుక వాటి పాపం బహు భారమైపోయింది అన్నాడు. చాలా భారమైపోయింది కాబట్టి ఆ పట్టణాలని నేను నాశనం చేయడానికి వచ్చాను. అయితే ఈ విషయాన్ని అబ్రాహాము గారికి ఆయన
దాచలేదు. ఆయన నామమున స్తోత్రం. అక్కడ జరుగుతున్నది ఏమిటి? తీర్పు సొదొమ గొమొర్రాలో. ఆ పట్టణాల్లో పాపం పెరిగిపోయింది కాబట్టి ఆ పట్టణాల్లో నాశనం చేసి ఆయన కాల్చేయాలని ఆయన అనుకున్నాడు. అయితే ఈ విషయాన్ని అబ్రాహాముకు నేను దాచెదనా అంటున్నాడు. ఆయన నామమున స్తోత్రం. అందుకనే మీరు గమనించాలి, అబ్రాహాముకి ఆ సొదొమ గొమొర్రాకి సంబంధం లేదు. అబ్రాహాము ఈ మమ్రే దగ్గర ఉన్న సింధూర వనంలో ఉండేవాడు, కానీ సొదొమ గొమొర్రాలో లోతు ఉండేవాడు. కానీ సర్వశక్తిమంతుడు అబ్రాహాము గారికి ఆయన చేయబడి కార్యాన్ని అబ్రాహాము గారికి ఆయన దాచలేదు. అందుకనే సొదొమ గొమొర్రా యొక్క పాపము బహు భారమైపోయింది కాబట్టి, అక్కడ బహుగా చెడిపోయింది కాబట్టి, అందువలన సొదొమ గొమొర్రాని నేను నాశనం చేయబోతున్నానని అక్కడ ఆ యొక్క సొదొమ గొమొర్రాకు చేయబడి తీర్పు గురించి అబ్రాహాము గారితో ఆయన చెప్పాడు. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. అంటే సర్వశక్తిమంతుడు అబ్రాహాము గారికి ఆయన చేయబోయే కార్యాన్ని ఆయన దాచలేదు. ఎందుకు దాచలేదనంటే అబ్రాహాము గారికి సర్వశక్తిమంతుడు స్నేహితుడు. మీకు అర్థమైందా? అబ్రాహాము గారికి సర్వశక్తిమంతుడు ఏమై ఉన్నాడు చెప్పండి? స్నేహితుడు అయినాడు. చూడండి, మీరు హెబ్రీయులకు రాసిన పత్రిక, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 10వ వచనం మీరు ఒకసారి చదవండి అమ్మా. ఏలయనగా సర్వశక్తిమంతుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడు, ఆ పునాదులు గల ఆ పట్టణము కొరకు అబ్రహాము ఎదురు చూచాడు. కాబట్టి ఇక్కడ చూడండి, ఆ పునాదులు కలిగిన ఆ పట్టణం కొరకు అబ్రహాము గారు ఎదురు, అంటే సర్వశక్తిమంతుడు చేసినటువంటి వాగ్దానముల నిమిత్తమై ఆయన నెరవేర్చగల సమర్థుడని ఆ యొక్క పట్టణం కొరకు ఎదురు చూస్తూ ఉన్నవాడు. అంటే అబ్రహాముకి ఆయన ఏమైనాడు చెప్పండి? సర్వశక్తిమంతుడు స్నేహితుడు అయినాడు, అంటే వాగ్దానాలు చేశాడు. మీరు యాకోబు రాసిన పత్రిక చూడమ్మా, 2వ అధ్యాయము 23వ వచనాన్ని మనం చదువుకుందాం. కాబట్టి అబ్రాహాము సర్వశక్తిమంతుడు నమ్మాడు, అది అతనికి నీతిగా ఎంచబడును అను లేఖనము నెరవేర్చబడును, మరియు సర్వశక్తిమంతుని యొక్క స్నేహితుడని అతనికి పేరు కలిగిను. మనుష్యుడు విశ్వాసం మూలంగా కాక ఆ క్రియల మూలమునను నీతిమంతుడని ఎంచబడునని మీరు దీని వల్ల గ్రహించితిరి. ఆయన నామమున స్తోత్రం. హల్లెలూయా. అంటే అబ్రాహాము సర్వశక్తిమంతుడు ఏం చేతో దాన్ని నెరవేర్చేవాడు, అదే నీతి. సర్వశక్తిమంతుడు నేను చెప్పినప్పుడు తర్వాత చేద్దాంలే, రేపు చేద్దాంలే అని వాయిదా వేసి అలాగ లేడు. సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే దాన్ని నెరవేర్చేవాడు, ఎక్కడికి కావాలంటే అక్కడ వెళ్ళలేడు, ఏది చేయమంటే అది చేసేవాడు. అందువల్ల సర్వశక్తిమంతుడు దృష్టిలో అతడు నీతిమంతుడిగా ఉన్నాడు. ఆ నీతిమంతుడిగా ఉన్నదానిని బట్టి అప్పుడు సర్వశక్తిమంతుడు అబ్రాహాము గారికి స్నేహితుడయ్యాడు. అప్పుడు ఆ విధంగా సర్వశక్తిమంతుడికి స్నేహితుడిగా ఉన్నాడు కాబట్టి, అంతేగాని ఆయన ఏదైనా చెప్పగానే దాన్ని ఎగ్గొట్టేసి అలా ఉన్నాడు అనుకోండి, సర్వశక్తిమంతుడు స్నేహితుడు అవ్వడం. ఆయన ఏం చెప్తే దాన్ని నెరవేర్చేవాడు కాబట్టి స్నేహితులయ్యాడు. సర్వశక్తిమంతుడికి స్నేహితులు అవ్వాలంటే ఆయన ఏం చెప్పాడు దాని ప్రకారం నడిస్తేనే స్నేహితులు అవుతారు. ఆ స్నేహము అబ్రాహాము గారు సంపాదించుకున్నాడు సర్వశక్తిమంతునితో. ఆ స్నేహాన్ని సంపాదించుకున్నాడు కాబట్టి అందువల్ల తన స్నేహితుడైనటువంటి అబ్రాహాము గారికి సర్వశక్తిమంతుడు ఆయన చేయబోయేటువంటి కార్యమును ఆయన దాచకుండా ఆ సొదొమ గొమొర్రాలో చేసిన ఆ కార్యాన్ని గురించి సర్వశక్తిమంతుడు అబ్రాహాము గారికి తెలియజేశాడు. ఆయన నామమున స్తోత్రం.
హల్లెలూయా, హల్లెలూయా. మీరు చూడండి యోహాను సువార్త 15వ అధ్యాయంలో, యోహాను సువార్త 15వ అధ్యాయము చూడమ్మా. యోహాను సువార్త 15వ అధ్యాయము చూడండి 14వ వచనం చదవండి అమ్మా. నేను మీకు ఆజ్ఞాపించిన వాటిని చేసిన యెడల మీరు నా స్నేహితులైందురు. దాసుడు తన యజమానుడు చేయి దానిని ఎరుగుడు కనుక ఇక మిమ్మల్ని దాసులని పిలువక స్నేహితులని పిలుచున్నాను. ఎందుకనగా నేను నా తండ్రి వలన వినిన సంగతులన్నిటినీ మీకు తెలియజేస్తున్నాను అన్నాడు. ఆయన నామస్తు అంటే దాసులని పిలవక స్నేహితులని పిలుస్తున్నాడు. ఇప్పుడు ఒక యజమానుడు అనుకోండి, దాసులకి ఏమి చెప్పడం అని వారికి తన యొక్క తను చేయబోయే కార్యాలను తన స్నేహితులతో చెప్తాడు, తన స్నేహితులతోటి చెప్తాడు. ఇక్కడ కూడా ఆ యొక్క దాసులని పిలవక స్నేహితులని పిలుస్తూ ఉన్నాడు. అందుకనే ఈ కార్యం మీకు తెలియజేస్తూనే అంటున్నాడు. కాబట్టి పిల్లారా, సర్వశక్తివంతునికి ఎవరైనా స్నేహితులు అవ్వాలంటే, మెస్సీకి ఎవరైనా స్నేహితులు అవ్వాలంటే ఆయన వాక్యము విన్నదాని ప్రకారం నడుస్తూ ఉన్నప్పుడు మాత్రమే సర్వశక్తిమంతుని స్నేహితులు అవుతారు తప్ప లేకపోతే సర్వశక్తిమంతుని స్నేహితులు కాదు. ఏదో వాక్యం విన్నాను వెళ్ళిపోతున్నాను కాదు, నచ్చితే చేయడం, నచ్చకపోతే మొహం ఎత్తుకుంటుకుని ఉంటాం, లేకపోతే చేయకుండా ఉంటాం. ఆ టైపు కాదు. సర్వశక్తిమంతుడు ఏమి చెప్తే అది నీకు నచ్చినా నచ్చకపోయినా దాన్ని ఏం చేయాలి చెప్పండి, లోబడి చేయాలి. సొంత జ్ఞానం ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, సొంత జ్ఞానం తర్వాత సొంత జ్ఞానం కలిగిన వాళ్ళు ఇది ఎలా కాదు, ఇది కరెక్ట్ కాదు, అది కరెక్ట్ కాదు అని ఆలోచించుకొని ఆయన వాక్యానికి లోబడరు. అందుకనే సొంత జ్ఞానం కలిగిన వారు తప్పిపోతారు ఇప్పుడు కూడా. కానీ ఏ జ్ఞానం లేని వారు ఆ యజమానుడు ఏం చెప్పాడు దాని ప్రకారం నడుస్తాడు. ఆ నడవడం ద్వారా స్నేహితుడు అవుతాడు. అందరూ సర్వశక్తిమంతుని స్నేహితులు అవ్వాలంటే ఏం చేయాలి చెప్పండి, అవి ఆయన ఏం చెప్పాడో ఆ ఆజ్ఞలను నువ్వు నెరవేర్చాలి. అబ్రహాము గారు అలాగ నెరవేర్చాడు కాబట్టి సర్వశక్తిమంతుడికి స్నేహితుడయ్యాడు, సర్వశక్తిమంతునికి స్నేహితుడయ్యాడు. కాబట్టి నీవు కూడా సర్వశక్తిమంతునికి స్నేహితుడు కావాలి. అందుకే మనం నేర్చుకున్నాం, మనుషులతో నువ్వు ఎంత స్నేహంగా ఉన్నప్పటికీ సర్వశక్తిమంతునితో కన్నా స్నేహం లేకపోతే నీవు ఇక్కడ మనుషులతో చేసినటువంటి స్నేహము ఉపయోగం లేదు, ఏం ఉపయోగం లేదు. నువ్వు మొట్టమొదటి ఆయనతోటి స్నేహము కలిగి ఉండాలి. మొట్టమొదటి ఎవరితో స్నేహం కలిగి ఉండాలి చెప్పండి, ఆయన ఆజ్ఞలను కైగొనడం ద్వారా ఆయన స్నేహితులు అవుతాం అన్నది బైబిల్. కనుక మొట్టమొదట ఆయన లేఖనాలను పాటిస్తేనే ఆయన స్నేహితులు కాగలుగుతారు తప్ప లేకపోతే స్నేహితులు కాలేరు. స్నేహితుడు అందుకనే అబ్రహాము గారు ఆయనకు స్నేహితుడుగా ఉన్నాడు కనుక ఆయన చేయబడి కార్యములను, అందుకనే భూమి మీద పరలోక సంబంధమైన సర్వశక్తిమంతునికి భూమి మీద ఒక స్నేహితుడు ఉన్నాడు, ఆయనే అబ్రహాము గారు. ఆయన హల్లెలూయా. నీవు కూడా పరలోకములో ఉన్నటువంటి ఆ సర్వశక్తిమంతునికి ఈ భూమి మీద నీవే ఆయన స్నేహితుడుగా ఉండాలి. అందుకని ఆ స్నేహితుని కలవడానికి, అబ్రహామును కలవడానికి ఆయన వచ్చేవాడు. తన స్నేహితుని కలవడానికి ఆయన పరలోకం నుండి వచ్చేవాడు, షాలేము రాజుగా వచ్చాడు. మీకు అర్థమైందా? అంత స్నేహము. నువ్వేం చేస్తావంటే మనుషులతో స్నేహం కలిగి ఉంటే చాలే అనుకుంటావు, కానీ సర్వశక్తిమంతుని స్నేహంతో, అప్పుడు సర్వశక్తిమంతుని స్నేహం కలిగి ఉన్నప్పుడు సర్వశక్తిమంతుడు ఏం చేస్తాడు చెప్పండి, ఆయన చేయబోయే కార్యములను ఆయన బయలుపరుస్తాడు, ఆయన నామస్తాడు. హల్లెలూయా. ఇప్పుడు మనకు ఉన్నారు, మనకు ఆయన ఎందుకు బయలుపరుస్తున్నాడు, మనం ఆయన యొక్క స్నేహితులు. అందుకే భూమి మీదకి రాబోయే తీర్పుని గురించి కానీ, ఉగ్రతుని ఎలా తప్పించుకోవాలో ఇవన్నీ కూడా తన స్నేహితులకే ఆయన బయలుపరుస్తాడు. బైబిల్లో మనం చూస్తుంటాం, అపోస్తులు కానీ, 7 సంఘాల 7 దూతలు కానీ, వీళ్ళందరూ కూడా సర్వశక్తిమంతుని యొక్క స్నేహితులు. సర్వశక్తిమంతుడు ఏం చెప్పాడో దానికి లోబడి నడిచిన వారు. ఏలియా కూడా ఏం చెప్తే సర్వశక్తిమంతుడు దాన్ని నడిచేవాడు. అలాగే దావీదు, ఆ ప్రవక్తలు కానీ సర్వశక్తిమంతుడు కానీ ఏం చెప్తే దాని ప్రకారం నడిచేవాడు. అందువల్లే సర్వశక్తిమంతుడు ఆ యొక్క ప్రవక్తలకు స్నేహితుడయ్యాడు. ఆ స్నేహితుడయ్యాడు కనుక
వాళ్ళకి ఆయన చేయబడిన కార్యాలని వారికి బయలుపరుస్తూ ఉండేవాడు. ఆయన నమ్మరిస్తాడు. హల్లెలూయా. అందరూ సర్వశక్తిమంతుడు ఆయన చేయబోయే కార్యాలని అందరికీ బయలుపరచడు, అందరికీ తెలియజేయడు, తన యొక్క స్నేహితులకే. అందుకని ఇప్పుడు కూడా మనం ఆయన యొక్క స్నేహితులు. అందుకనే లాజరు ఆ సర్వశక్తిమంతుని యొక్క లేకపోతే మెస్సయ్య యొక్క స్నేహితుడు. అందుకనే మెస్సయ్య ఆ లాజరు చనిపోయినప్పుడు ఏడ్చాడు. అందుకనే ఆ ఏడ్చినప్పుడు మానవుడిగా ఉన్నాడు. ఆయన్ని అనగా లాజర్ని, చనిపోయిన లాజర్ని బయటకు రమ్మని బిగ్గరగా పిలిచినప్పుడు ఆ యొక్క మెస్సయ్య ఎలోహిముగా ఉన్నాడు. ఆయన హల్లెలూయా, హల్లెలూయా. శరీరమందు కుమారుడుగా కనబడుతున్నాడు, లోపలేమైనాడు చెప్పండి? ఎలోహిముగా ఉండాలి. అందుకనే ఎలోహిముగా ఉన్నప్పుడు బయటకు రమ్మని పిలిచాడు. కుమారుడుగా ఉన్నప్పుడు ఆయన ఏడ్చాడు. అందువలనే మనము కూడా ఈ చివరి కాలంలో ఆయనకి మనం స్నేహితులమైన. అయితే అబ్రహాము గారు ఆ సొదొమ గొమొర్రాలో సర్వశక్తిమంతుని చేయబడిన కార్యమును అబ్రహాము గారికి ఆయన తెలియజేశాడు. అంటే అబ్రహాము గారు సొదొమ గొమొర్రా ఆ పట్టణాలు కాలిపోవడము, ఆ కాలిపోయే ముందుగా లోతు అతని యొక్క ఆ కుమార్తెలు ఆ సొదొమ గొమొర్రా వెలుపలికి వెళ్ళిపోవడము, ఇదంతా కూడా అబ్రహాము గారికి ముందుగానే ఆయన తెలియజేశాడు. అబ్రహాము గారికి దాన్ని చూయించాడు. ఆయన నమ్మనిస్తాడు. హల్లెలూయా. అందుకని ఆదికాండం 19వ అధ్యాయంలో మనం ఒకసారి చూద్దాం. ఆదికాండము 19వ అధ్యాయము 27 వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తాను యావే సన్నిధిన నిలిచిన చోటుకు వచ్చి సొదొమ గొమొర్రాల తట్టును ఆ మైదానపు ప్రదేశము యావత్తును చూడగా అదుగో ఆ ప్రదేశము పొగవలే లేచుచుండెను. సర్వశక్తిమంతుడు ఆ మైదాన పట్టణంలో పాడు చేసినప్పుడు సర్వశక్తిమంతుడు అబ్రహామును జ్ఞాపకం చేసుకుని లోతు కాపురం ఉన్న ఆ పట్టణములను నాశనం చేసినప్పుడు ఆ నాశనం మధ్యన లోతు నశింపకుండా అతన్ని తప్పించిన. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. అబ్రహాము గారికి ఆ విషయం బయలుపరచడమే కాదు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాల్లో లోతు ఎలాగా తప్పించబడ్డారు, ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కాలిపోయాయో అబ్రహాము గారికి చూయించాడు. అంటే ఎందుకు అబ్రహాము గారికి ఆనాడు చూయించాడనంటే, రాబోయే రోజుల్లో అంటే 7 సంఘకాలాల తర్వాత ఈ ప్రపంచం మీదకి ఎలాగ ఉగ్రత రాబోతా ఉందో, ఈ ఉగ్రత నుండి ఎలా నీతిమంతులు తప్పించుకుంటారో, ఇప్పుడు జరగబోయేటువంటి ఈ కార్యాన్ని, ఈ తెల్లవారుజామున జరుగుతున్న ఈ కార్యాన్ని, తెల్లవారుజాము తర్వాత జరిగేటువంటి ఆ కార్యాన్ని, అంటే తెల్లవారుజాము ముగిసిన తర్వాత సూర్యోదయం అయినప్పుడు అనగా ఆయన మధ్యాకాశానికి వచ్చినప్పుడు జరిగే కార్యాన్ని, ఈ కార్యములను అబ్రహాము గారికి ఆయన ఆనాడే చూయించాడు. ఆయన హల్లెలూయా. ఈ తీర్పు దినముని అప్పుడే చూశాడు అబ్రహాము గారు. ఎందుకనంటే ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు అప్పుడు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా ప్రతి పట్టణము కూడా సొదొమ గొమొర్రా వలె తయారైపోయింది. పాపం పెరిగిపోయింది. ప్రతి దేశము కూడా అమెరికాలకు తయారైపోయింది. ఎక్కడ చూసినా అన్యాయం, అక్రమం, మోసము, అసూయ, ద్వేషము, కక్షలు, క్రోధములు, ఆ పగలు, కోపాలు, ఇవన్నీ కూడా ఎక్కువైపోయాయి మనుషులు. అందుకనే ఎక్కడ చూసినా కానీ కలహములు, విభేదములు, వైరములు, ఎక్కడికక్కడ దేశం మీదకు దేశము, రాజ్యం మీదకు రాజ్యము, ఎక్కడికక్కడ తన్నుకోవడం, గుద్దుకోవడం, చంపుకోవడం, ఎక్కడ చూసినా కానీ అల్లర్లు, అలజడులు, భయంకరమైన పరిస్థితి భూమి మీద మనం చూస్తున్నాం. ఒకవైపు చైనా అంటది, ఒకవైపు అమెరికా, ఒకవైపు యుద్ధం అంటారు, ఒకవైపు ఇండియా చైనా యుద్ధం అంటారు, ఒకవైపు రష్యా లేకపోతే అమెరికా యుద్ధం అంటారు, లేకపోతే ఒకవైపు ఇండియా పాకిస్తాన్ అంటారు, లేకపోతే ఒకవైపు ఇజ్రాయెల్ దేశం, పక్కన ముస్లిమ్స్ కంట్రీ. ఎక్కడ చూసినా కానీ ఏముంది చెప్పండి? వైరములతో నిండిపోయింది. కాబట్టి పిల్లారా, ప్రపంచం ఏమైపోయింది చెప్పండి? ఆనాడు సొదొమ గొమొర్రా వలె పాపం పెరిగిపోయింది. పాపం ఏమైపోయింది చెప్పండి? ప్రతిదీ కూడా చెడిపోయింది. ప్రతి ఒక్కడు కూడా చెడిపోయడమే. ప్రతి ఒక్కడు కూడా నీతి నుండి తొలగిపోయాడు, పరిశుద్ధత నుండి తొలగిపోయాడు. ఎక్కడ చూసినా కానీ అక్రమము, అన్యాయము, దుర్నీతి, ఆ యొక్క మోసము విపరీతంగా
పెరిగిపోయాయి. మోసపు బోధలు, మోసపు సిద్ధాంతాలు ఇవన్నీ పెరిగిపోయాయి. అందువల్ల సొదొమ గొమొర్రా ఆ పట్టణాలు అవి నాశనం అవుతూ ఉన్నప్పుడు ఆ యొక్క నాశనమయ్యే ముందుగా లోతు తప్పించుకోవడము, ఆ పట్టణాలు నాశనం అవడము. అప్పుడు దేని గురించి చూపించాడంటే భవిష్యత్తులో ఆయన రెండవ రాకడలో, సెకండ్ కమింగ్లో ఆయన వచ్చినప్పుడు ఈ భూమి మీద కూడా అలాగే జరగబోతా ఉంది. సొదొమ గొమొర్రా వాళ్ళకి ఎలాగ జరిగిందో, లోతు వాళ్ళందరూ ఎలా తప్పించుకున్నారో, అదేవిధంగా నేను నీ యొక్క అనగా రెండవ రాకడలో నేను వచ్చి ఆ విధంగా అదే కార్యాన్ని నేను చేయబోతున్నాను సెకండ్ కమింగ్లని ఆ రోజులోనే అబ్రాహాము గారికి ఆ కార్యమును చెప్పడమే కాకుండా ఆ సొదొమ గొమొర్రా విషయంలో ఆయన చూయించాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా. ఇప్పుడు మన మధ్య జరుగుతున్న ఈ కార్యాన్ని అబ్రాహాము గారు ఆనాడే విన్నాడు. అంటే సొదొమ గురించి వినడమే మన గురించి అనగా ఈ యొక్క ప్రస్తుత పట్టణాల గురించి వినడమైనది. అందుకనే ఇప్పుడు కూడా పాపం పరిపూర్ణమైపోయింది, పాపం బహుభారం అయిపోయింది. అందుకనే 7 సంఘకాలాల తర్వాత ఇప్పుడు ఆయన నాశనం చేయడానికి వచ్చేసాడు. కాలం సంపూర్ణమైపోయింది. 7 తర్వాత ఇంకేమీ లేదు. 7వ సంఘకాలమే చివరి సంఘకాలం, లవదీ సంఘకాలం. అందువల్ల కాలం ఏమైపోయింది చెప్పండి? సంపూర్ణమైపోయింది. ఇంకా పాపం బహుభారం అయిపోయింది కాబట్టి, ఇంకా మొర ఎక్కువైపోయింది కాబట్టి, అందుకని ఆయన ఇంకేం చేశాడనంటే ఆయన ఇక దిగి వచ్చాడు. ఆయన నా మనిషి. హల్లెలూయా. అబ్రాహాము దగ్గరికి ఆయన వచ్చి పిల్లారా, అందుకని అబ్రాహాము గారు ఆ మొదటి ఈడుపును చూశాడు, రెండో ఈడుపును చూశాడు, మూడో ఈడుపును కూడా చూశాడు. ఆ మూడో ఈడుపును సొదొమ గొమొర్రా విషయంలో నెరవేరడం చూశాడు. ఆ తెల్లవారుజామున అబ్రాహాము శరీరం కూడా మారిపోయింది. కాబట్టి ఇప్పుడు అబ్రాహాము గారు ఆ సొదొమ గొమొర్రా పట్టణాలు ఎలా కాలిపోయాయో, లోతు ఎలా తప్పించుకున్నాడో దాన్ని అబ్రాహాము గారు చూశారనంటే ఇది జరగబోయే విషయాన్ని అబ్రాహాము గారికి అంటే ఇప్పుడు రెండవ రాకడలో ఇప్పుడు మనం తెల్లవారుజామున ఇప్పుడు జరగబోతున్నటువంటి ఈ కార్యమును అబ్రాహాము గారికి ఆనాడే సొదొమ గొమొర్రా విషయములు, లోతు విషయములు జరిగించి చూయించాడు. ఆయన నా మనసు. హల్లెలూయా. కాబట్టి ఈ తీర్పును అబ్రాహాము గారు అప్పుడే చూశాడు. తన స్నేహితుడైన అబ్రాహాము గారికి అప్పుడే తన చేయబోయే కార్యాన్ని చెప్పడమే కాకుండా ఆయన చేయబోయే కార్యాన్ని అక్కడ చూయించాడు. ఆ సొదొమ గొమొర్రా వాటిని చూశాడనంటే అదే విధంగా తీర్పు జరుగుతుందని బైబిల్ చెప్తా ఉంది. ఆయన నామనిస్తాం. లోతు దినాల్లో ఎలా జరిగిందో అదే విధంగా మనిషి కుమారుడు ప్రత్యక్షమగు దినముల్లో కూడా జరుగుతుంది అని చెప్పి, దీన్ని బట్టి అబ్రాహాము గారు ఈ తీర్పును అంటే ఈ సెకండ్ కమింగ్లో ఈ తీర్పును ఆ సొదొమ గొమొర్రా కాలంలోనే అనగా అబ్రాహాము తన కాలంలోనే ఆ సొదొమ గొమొర్రాకు తీర్పు తీర్చడం విషయంలోనే ఇప్పుడు ఎలా జరుగుతుందో అప్పుడే చూశాడు. ఆయన నామనిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము ఈ కార్యాన్ని ఈ తెల్లవారుజామున మనం తప్పించుకోనే విషయాన్ని, ఆ యొక్క ప్రపంచం నాశనమైన విషయాన్ని అబ్రాహాము గారు ఆనాడే చూశాడు. ఎందుకంటే అప్పటిలాగానే జనులు ఇప్పుడు ఉంటారన్నది బైబిల్లో. సొదొమ గొమొర్రాలో జనులు తినడం, త్రాగడం, అమ్మడం, కొనుక్కోవడం, కట్టుకోవడం, నాటుకోవడం, కోసుకోవడం, పెండిళ్ళు అవి ఇవి వీటిలో మునిగిపోయి ఉన్నారు సొదొమ గొమొర్రా. ఆ యొక్క అగ్ని గంధకములు వచ్చి కొట్టుకొని పోయేవారు కూడా వాళ్ళకి తెలియదను. ఇప్పుడు కూడా జనులు అదే విధంగా ఉన్నారు. కానీ ఆ అగ్ని వచ్చేసి అణుబాంబులతోటి అగ్ని వచ్చి ఈ ప్రపంచాన్ని నాశనం చేసే వరకు కూడా వాళ్ళకి తెలియదు. మనం వెళ్ళిపోయిన దినములోనే, అందుకని మనం 8వ దినములో ఉన్నాం, తీర్పు దినములో ఉన్నాం. అందుకని లోతు సొదొమ విడిచిపోయిన దినమున జరిగినట్లు కానీ మనుష్య కుమారుడు ప్రత్యక్షమగు దినమున జరుగునను. ఆయన హల్లెలూయా. అంటే ఈ మనుష్య కుమారుడు ప్రత్యక్షమైన దినమున ఏమి జరుగుతుందో ఈ విషయాన్నంతటిని కూడా అబ్రాహాము గారికి ఆనాడే ఆయన చూయించాడు. ఏ విధంగా చూయించాడు చెప్పండి? సొదొమ గొమొర్రా విషయములు చూయించాడు. ఆయన నామనిస్తాడు. అబ్రాహాము గారు అప్పుడు అనుకున్నారు, ఓహో మరలా నీతిమంతులు అన్నిలో నుండి, అన్ని జనాంగంలో నుండి నాకు సంతతి వస్తారు. అంటే ఈ యొక్క ఇస్సాకు వల్ల వచ్చిన వారే కాకుండా మెస్సీ వల్ల, ఈ షాలేము రాజు వల్ల నాకు సంతతి వస్తారు.
7 సంఘకాలాల్లో ఆ సంతతి వస్తారు. వారందరినీ కూడా ఆయన లోతును తప్పించినట్లుగానే, లోతును రక్షించినట్లుగానే వారిని రక్షిస్తాడు. సొదొమ గొమొర్రాని కాల్చివేసినట్టుగానే ఆ యొక్క ప్రపంచాన్ని కూడా ఆయన కాల్చివేస్తాడు అని అబ్రాహాము గారు ఆనాడే భావించాడు. ఆయన నామస్తాడు. అలేలో ఈ జరిగే విషయం అబ్రాహాము ఆనాడే చూశాడు, తెలుసు. అందుకని ఆయన స్నేహితుడికి ఆయన దాన్ని మరుగు చేయలేదు. అందువల్ల నీవు కూడా ఆయన స్నేహితుడుగా ఉండాలి. స్నేహితుడుగా ఉంటే ఈ యొక్క వాక్యం యొక్క విషయాలు ఏమాత్రము కూడా నీకు మరుగుగా ఉండకుండా దీన్ని పట్టుకొని రాబో ఉగ్రతుండి తప్పించుకుంటాం. అందుకని అబ్రాహాము గారికి నేను చేయబోయే కార్యమును దాచిదనా, ఎందుకంటే అనేక జనములకు తండ్రి అవుతాడు కదా అంటున్నాడు ఆయన. అంటే అనేక జనములు తండ్రి అవుతాడు కాబట్టి ఆ జనము ఎలాగా ఉగ్రతుడి తప్పించుకుంటారు, ఏ విధంగా ఆయన జనము కాని వారు నశిస్తారో ఆ విషయాలంతటి కూడా అబ్రాహాము గారికి సొదొమ గొమొర్రా విషయములు, లోతు విషయములు ఆయన చూయించాడు. ఆయన కాబట్టి అబ్రాహాము గారు ఆనాడే మనం ఎలా తప్పించుకుంటామో, ప్రపంచం ఎలా ఉగ్రతలో పడుతూ అబ్రాహాము గారు ఆనాడు సొదొమ గొమొర్రా విషయములు చూశాడు. ఆయన నామమున హల్లెలూయా. 3వ ఈడుపును అబ్రాహాము గారు చూశారు. ఇప్పుడు జరుగుతున్న ఈడుపుని అబ్రాహాము గారు ఆనాడే చూశాడు. అబ్రాహాము గారు దాచాడా? దాయలేదు. ఆయన నామమున హల్లెలూయా. ఇప్పుడు మనం ఉన్నటువంటి ఈ కార్యమును అబ్రాహాము గారు ఆనాడే చూశాడు. ఎందుకంటే మనము లోతు దినములలో మనం ఉన్నాం. ఆ రోజుల్లో అబ్రాహాము గారు దాన్ని చూశాడు. కాబట్టి ఇప్పుడు కూడా అబ్రాహాము గారు మనల్ని ప్రియులారా మనం తప్పించుకునే విషయాన్ని అబ్రాహాము గారు ముందుగానే ఎరుగును. అబ్రాహాము గారికి ఏ విధంగా ఆయన తీర్పు తీరుస్తాడో ముందుగానే చూపించాడు లోతు కాలంలో ఆయన. కాబట్టి ఇది ఇప్పటి వరకు ఏదో ఇప్పటికిప్పుడు ఏదో జరుగుతున్నది కాదు. ఇది అబ్రాహాము గారికి ప్రియులారా నీకు ఒక జనాంగాన్ని ఇచ్చి నిన్ను ఏ విధంగా, అందుకని ఇక్కడ చూడండి ఏమంటాడు చూడండి అమ్మా, 18వ వచనంలో అబ్రాహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలంగా భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడును. ఎట్లనగా యావే అబ్రాహామును గురించి చెప్పినది అతను కలుగు చేయనట్లు తన తరువాత తన పిల్లలు తన ఇంటి వారును నీతి న్యాయములు జరిగించు యావే మార్గమును గైగొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అంటే అబ్రాహాము యొక్క సంతానంగా అనేక జనములు వస్తారు కాబట్టి అందుకని ఇక్కడ అంటున్నాడు యావే భూమిలోని సమస్త జనములను ఆశీర్వదించబడతారు. ఈ భూమి మీద ఉన్న సమస్త జనులు, అన్ని దేశాల్లో ఉన్న జనులకు సువార్త ప్రకటించబడింది, ఆయన గురించి ప్రకటించబడింది. కాబట్టి ఇప్పుడు మనం రేపు అబ్రాహాము గారి పిల్లలు కూడా తప్పించబడతారు. ఏ విధంగా తప్పించబడతారు? ఈ సొదొమ గొమొర్రా విషయంలో చూయించాలి అబ్రాహాము గారికి అనుకుని. అప్పుడు సర్వశక్తిమంతుడు ఆ సొదొమ నుండి లోతు నుండి తప్పించి ఆ సొదొమ గొమొర్రాను కాల్చేసి మన పట్ల జరిగించే ఈ కార్యాన్ని అబ్రాహాము గారికి అప్పుడే చూపించాడు. ఆయన హల్లెలూయా. అయితే అబ్రాహాము గారు సొదొమ గొమొర్రా పట్టణాలు, పక్కనున్న పట్టణాలు కాలిపోవడము, వాళ్ళు తప్పించుకోవడం చూశాడు. ఇప్పుడు ప్రతి పట్టణం ఆ విధంగా ఉంది కాబట్టి ప్రతి పట్టణం కూడా రేపు అదే విధంగా ప్రపంచంలో కాలిపోద్దని, నీతిమంతులు తప్పించబడతారని అబ్రాహాము గారు ఆనాడే ఎరుగును. ఆయన నామమున హల్లెలూయా. ఇప్పుడు మనం అబ్రాహాము యొక్క సంతానమై ఉన్నాం, ఆత్మ సంబంధమైన అబ్రాహాము యొక్క పిల్లలమై ఉన్నాము. ఆయన నామమున మనం గొప్ప ధన్యులం. ఎందుకంటే అబ్రాహాము యొక్క ఆస్తికి మనం వారసులు. ఆ భూమికి, నూతన యెరూషలేముకి, రాబోయేటువంటి ఆ పునాదులు కలిగిన పట్టణానికి మనం వారసులు. ఎందుకంటే అబ్రాహాము యొక్క సంతానమైన దాన్ని బట్టి. అందుకనే మనం మెస్సయి ద్వారా అబ్రాహాము సంతానమయ్యాం. ఇజ్రాయేలు ఇస్సాకును బట్టి సంతానమయ్యారు. కానీ ఇప్పుడు అది కుదరదు. వాళ్ళు కూడా రేపు మెస్సయిని బట్టి అబ్రాహాము సంతానం అవుతారు రేపు శ్రమకాలంలో వాళ్ళు ఎత్తబడిన తర్వాత. కాబట్టి పిల్లారా ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడు, ఎంత కనికరం కలిగిన వాడు మనం గ్రహించాలి. ఆయన నామమున హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మనము తప్పించుకునే సమయంలో మనం ఉన్నాం. తల వంచుకోండి, మనం ప్రార్థన చేసుకుందాం.